పిల్లలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొనవలనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంట? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమగు వరకు విశ్వాసీ జీవితములో విశ్వాసీ లేదా దేవుని ప్రజలు వారు విమోచింపబడిన వారు. 31వ కీర్తన 5వ వచనములో నన్ను విమోచించువాడవు నీవే అనే మాట మనం చూస్తాం. మానవుడు పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత దేవుని కోపమునకు, దేవుని శాపమునకు, మన చేష్టల వలన దేవుని ఉగ్రతకు మనము పాత్రులము. మనము రోమాపత్రిక 5వ అధ్యాయములో మనము పాపులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా, మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మరణము ద్వారా మనలను బ్రతికించెను. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మనలను విమోచించాడు. దుర్నీతి నుండి, దుష్ట కాలము నుండి, ధర్మశాస్త్రము నుండి, శాపము నుండి ఆయన విమోచించాడు. మనము ఏర్పరచబడిన పిల్లలము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము. మనం ఎవరంట? ఏర్పరచబడిన వారు. మనం ఎవరంట? దేవుని సొత్తైన ప్రజలము. మనం ఎవరంట? ఆయన చేత విమోచింపబడిన ప్రజలము. మనము యేసుక్రీస్తు వారము. ఇద్దరు బోధకులు ఒక గ్రామానికి సువార్తకు వెళ్ళారు. మన దేశములో మత పిచ్చి, కుల పిచ్చి ఎక్కువ కదా. ఆ ఇద్దరి సువార్థికులను ఒక వృద్ధురాలు అడుగుతా ఉంది, అయ్యా
మీరు ఏమిటి వారు అని. ఎంతైనా బోధకులు కదా. మేము బోధకులం. ఏమంట? మేము బోధకులం, బోధించువారము. ఇది ఎక్కడ కులం అండి అన్నారు. అమ్మ ఇది కొత్తగా వచ్చిందిలే అమ్మ అన్నారంట భక్తులు. ఇది కొత్తగా బోధ కులం, బోధకులం. చూసారా? మనం ఎవరము? ఏర్పరచబడిన వారం. మనం ఎవరము? దేవుని సొత్తైన వారు. మనం ఎవరము? యేసుక్రీస్తు వారము. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? మీ దేవుడు ఎవరంటే, మా దేవుడు సరస్వతి అక్క అంటారు. మా దేవుడు మాలోళ్ళ దేవుడు అండి. తప్పితే మాదిగొల్ల దేవుడు అండి. మాలోళ్ళ దేవుడు మాదిగొల్ల దేవుడు కాదు. యేసు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ. అందుకని ఏం చెప్పాలా? మేము యేసుక్రీస్తు వారము అనల్లా. ఏమనాలి? రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో మనము యేసుక్రీస్తు వారము. చివరి భాగములో మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు. బాబా బాబా ఎవరంట మనము? కనుక ఇప్పుడు ట్రెండ్ మార్చాలి. ఏం ట్రెండ్? మీరెవరంటే ఏం చెప్పాలి? మేము యేసుక్రీస్తు వారమండి. మేము యేసుక్రీస్తు వారం. ఎందుకు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజలము. నువ్వు అది గుర్తించడం లేదు. దానియేలు గుర్తించాడు. నా దేవుడు పరిశుద్ధుడు, నా సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి అని రాజ భోజనాన్ని తిరస్కరించాడు. కనుక నీవు నేను విలువబెట్టి కొనబడిన వారము. మనుషులకు దాసులు కాకుడి. 49వ కీర్తన 7వ వచనములో ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. యేసు ప్రభువారు నీ కొరకు మరణించాడు, సిలువను సహించాడు, నిందలు సహించాడు, పెరుకువారికి తన గడ్డం అప్పగించాడు, ఉమ్మివై వారికి తన ముఖమును అప్పగించాడు. దున్నువారు నా వీపును దున్నిరి. పరడాత కోడితే కండల శరీరం వచ్చేస్తుంది. నా విమోచన కొరకు. కన్ను గుర్తిస్తున్నావా? నువ్వు గుర్తించడం లేదే, నువ్వు గ్రహించడం లేదే. నేను యేసుక్రీస్తు వారము, ప్రత్యేకింపబడిన వారము, పరలోకపు వారము, దేవుని చేత పిలువబడిన వారము, ప్రేమించబడిన వారము,
దేవుడు తోడై ఉన్నవారు కనుక మన జీవితములో ఆయన వచ్చు వరకు మనమేమి చెయ్యాలి చెప్పండి? ఆయన వచ్చు వరకు మనం ఏం చేయాలి చెప్పరాజు? యేసుక్రీస్తు వచ్చు వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఇంకా నువ్వు చెప్పు బాబు. ఆయన వచ్చు వరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలా, అంతేనా? నువ్వు చెప్పు. రామాజీ ఇస్సాకు ఒక మంచి బైబిల్ విద్యార్థి. పొగడ్తలకు నాకు దూరం. ఆయన రూములోకి వెళ్తే ఒక చక్కని టేబుల్ పరుచుకొని బైబిల్ గ్రంథాలు పెట్టుకొని చదువుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. దేవుని దగ్గర తన పడక దగ్గర ఒక చిన్న టేబుల్ పెట్టుకొని బైబిల్ గ్రంథం పెట్టుకొని, మనం ఎక్కడ పెడతాం బైబిళ్ళు? బీరువాళ్ళ పైన కదమ్మా. ఎక్కడ పెడతాం మనం బైబిల్? ఎక్కడ పెడతాం చెప్పు? గూట్లో కదా. ఎందుకు బాగా ఆదివారం మాత్రం మోసుకొని వస్తాం. ఆ మధ్య క్రిస్మస్కి ఒకడు ఎవనొస్తాడు, క్రిస్మస్ పండగకు వచ్చాడంట. చక్కగా తల దూకున్నాడంట చర్చిలో, నాలాగే ఇట్లా దూకొని, ఇక పండగ అయిపోయింది కదా, ఇంకా బైబిల్లో దివ్యాన్ని పెట్టి జిప్పేసి బిరువా పైన పెట్టినాడంట. ఇక రోజు అడుగుతున్నాడంట, దివ్యానేది అని అంటుండగానే మళ్ళీ క్రిస్మస్ వచ్చింది. మళ్ళా క్రిస్మస్ కాబట్టి వాడు చర్చిలో బైబిల్ తెప్పిస్తే దివ్యాన్ని అడుగుతున్నాడు. అంటే అప్పటికి అర్థమైంది, వాడు బైబిల్ ముట్టని వాడు అంటున్నాడే కానీ ప్రయత్నం చేయలేదు. దివ్యానేది అని పొద్దు పోగొట్టుకుంటున్నాడే కానీ ఇస్సాకైతే తాను చక్కగా తన పని చేసుకుంటూ దేవుని సేవకు, దేవుని పనికి సోమరిపోతులను ఎప్పుడు పిలవలేదు, ఎప్పుడు వాడుకోడు కూడా. గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను ఆయన పని చేసేవారినే పిలిచాడు. పాత నిబంధనలో తన మామ మందైన గొర్రెలు మేపుతూ ఉండగా, ఎవరు తన మామ? చెప్పొచ్చు కదా. ఎవరు? అబ్రాహాం కదా. మోషే పిలిచాడు, రా నేను ఐగుప్తులకు పంపుతాను అని. దావీదు అరణ్యములో బరుగుడ్లుగా ఇచ్చున్నాడా, ఆవులుగా ఇచ్చున్నాడా? శ్వేత రాముగాళ్ళ అది రామాజీ శ్వేత ఏం కాచున్నాడు? గట్టిగా చెప్పు. గొర్రెలు చూశారు. దావీదుని పిలిచాడు. ఆమోసు ఎవరు కాపరి? బాబు నువ్వు చెప్పు. ఆమోస్ ఎవరు కాపరి? అలా పిన్నమ్మ అట్లా ఎగదొస్తుంది, పశువుల కాపరి అని. చూసారా? యేసు ప్రభు శిష్యులు ఏం చేసేవాళ్ళు? వినయ్ చెప్పగలవా? యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టువా, రండి మిమ్మల్ని మనుషులు పట్టు. కనుక రక్షించబడిన పిల్లలు ఇంటిలో సోమరులుగా ఉండకూడదు. నువ్వెంతైనా చదువుగాక, వయసు వచ్చిన తర్వాత నేను ఇంటికి నా పోషణ కొరకు ప్రతిరోజు 100 రూపాయలు సంపాదించాలనే గురి ఉండాలి.
నేను MA BD చదివినా. వాడు స్కూల్ పెట్టాడంట, కానీ సంతకం పెట్టే కూడా రాదన్నా వాడికి. వాళ్ళ దగ్గర 5,000 ఇస్తాడంటున్నాడు అని అంటున్నాడు. పోడండి. సబ్బుకు అమ్మ అంటున్నాడు, షాంపూకు అక్క అంటున్నాడు, ఇస్త్రీ బట్టలకు అన్నయ్య అంటున్నాడు. వాడేమో 5,000 ఇస్తారా రా అంటున్నాడు. నీ దగ్గర ఏంది నేను పని చేసేది అని అంటున్నాడు. అంటున్నాక నేను 40 సంవత్సరాలు వచ్చేసి చేయుటకు నీ పని లోపము లేకుండా నేను 3 పూట్ల తింటున్నా, నేను 1 పూట కొరకు నా ఇంటికి సహకారంగా ఉండాలి అనేది గురి పెట్టుకోవాలి. అదే సమయంలో దేవుని పనిలో కూడా ఉండాలి, దేవుని సేవలో కూడా ఉండాలి. ఊరుకుండకూడదు, దేవుని పనిలో ఉండాలి విశ్వాసం. ఆయన వచ్చు వరకు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25, 26 లేదంటే 24. దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడనెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును నెలకొకసారి కాదు, నెలకొకసారి తెల్లని బట్టలు కట్టుకొని బతుకు సరిగ్గా ఉండదు, జీవితం సరిగ్గా ఉండదు, సాక్ష్యం సరిగ్గా ఉండదు. పాస్టర్ గాళ్ళు కాళ్ళు కడుగుతాడు, పాపిష్టికాలు. సరే, ప్రభు వల్ల, భోజనపు వల్ల, ఆశీర్వాదం వల్ల అంజూర ఫలాలు మార్కెట్లో కొనుక్కొని వచ్చి ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. అంజూరాల పండుగ. మీరందరూ ఆహ్వానితులే. వచ్చిన వారికి అందరికీ మంచి భోజనం సిద్ధం. అనాళ్ళకెళ్ళి గుంపులు పోతారు. అంజూరాల పండుగ అంట. ఉన్నాయా మనకున్నాయా? పరిశుద్ధ అభిషేక పండుగలంట. అభిషేకాలు ఉన్నాయా? మానవుడు ఆకర్షించడానికి ఎన్నెన్నో గిమ్మకులు పెడతాడు. మార్కెట్ వాడు కూడా పండగల సందర్భంగా 50కి 50 కేజీ బట్టలు 300. మీరు 500, 5,000 పెట్టి కొంటే 4 డిస్కౌంట్ కార్డులు వస్తాయి. వాడి వ్యాపారమే, భక్తిలో వీడు కూడా వ్యాపారం. ఏమన్నా మార్పు ఉందంటే లేదు. కొన్ని స్థలాలు, ప్రార్థనా స్థలాలు వ్యభిచార కేంద్రాలుగా మారిపోతా ఉన్నాయి. శనివారం యాజిమెంట్ ఉన్నా గుర్తింపేంటి అబ్బా, ప్రార్థన కాదు, శరీర కోరికను తీర్చుకోవడానికి ఆ చెట్టు చాటునో ఆ రాళ్ళ చాటునో. చూసారా? జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితములో నీ బతుకు సరైనదిగా ఉండాలి. నీ మాటలు కూడా సరైన విధముగా ఉండాలి. పాస్టర్ గారు నా కాళ్ళు కడుగుతాడు, అందుకే నేను గుర్తికి పోయి ఇంత కట్ట ఇచ్చి వస్తాను.
ఆడు ఎప్పుడన్నా వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడా? మీకు దగ్గర కూర్చొని ఏమమ్మా నీ ప్రార్థన అవసరం లేని మీ అక్కర్లేవని అడిగాడా? అంతమందిలో మనం ఏడగనపడతామయ్యా. మళ్ళా చూడు ఎంత సానుభూతో అయ్య మీద. ఇంటికి వచ్చి ప్రార్థన చేసే అయ్యకు 10 వేషాలు ఇచ్చే కూడా ఉండదు. సరే ఏమంటున్నాడు? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసి ఆయనను స్తుతించాలి. ఆదివారం ఏ లేఖనాలు చదవాలి దాసుబాబు చెప్పు? ఏ లేఖనాలు చదవాలి? యేసు ప్రభు మరణ ఏవేవో కాదు, మైండ్ ఎక్కడికో పోతుంది. ఆయన మరణానికి గుర్తుగా ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ఉదాహరణ యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు, మన నిమిత్తమై ఆయన నలగగొట్ట. రాత్రుల పూట 3 పాటలు పాడేకి కాదైపోతుంది, 2. ఆదివారం కూడా అట్లా మినుకు 4వ పాట పాడేళ్ళకల్లా మన లోపల నుండి ఆయాసం వచ్చేస్తుంది. ప్రభుని కీర్తిస్తాము, గణపరుస్తాము, మహిమపరుస్తాము అనేది పోయింది. ఊరికి వచ్చామా తిరిబల గచ్చ 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 అన్నట్టుగా మన బతుకు, భక్తి బతుకు. నీకేమి ఒక అడిగి వచ్చే కొప్పలో, ఒక అడిగి వచ్చే మందిరంలో. మేము అంటే నువ్వు మనుషుల కోసం వస్తున్నావా, దేవుని కోసం వస్తున్నావు? జ్యోతిర్మై దేవుని కోసం రావాలి చెప్పు. నువ్వు గంటపు దేవదానం కోసం వస్తున్నావా, యేసు ప్రభు కోసం వస్తున్నావా? మరి ఎవరి కోసం కావాలా? అట్లా కాదు. నాలుక ఇష్టానుసారంగా అవి ఈ పదము, ఈ మాట మాట్లాడితే ఎట్లుంటాదని కూడా ఉండడం లేదు ఇప్పుడు మనుషులకు. తేలిక భక్తి. ఆయన వచ్చు వరకు విశ్వాసి ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి. ఆదివారం ప్రభు దినము, ప్రభును గణపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం, ప్రభు మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినం ప్రభు దినం. నీ దినం నా దినం కాదది. మనందరికంటే ముందు ఆయన ఆసీనుడై ఉంటాడు. నేను ప్రభుని ఘనపరిచేకి వెళ్ళాలి. 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను బట్టి. దేనిని? నా జనులు నా ఉపకారములను తెలుసుకొని. ఎప్పుడైనా ప్రభు చేసే ఉపకారములను తలంచుకుంటున్నావా? తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో వచ్చాము, పాడాము. దేవదాసు, నువ్వు ఎన్ని సంవత్సరాలై రక్షించబడి? నువ్వు ఎన్ని సంవత్సరాలైంది? దాదాపు 23 ఏళ్ళు. 20 నిమిషాలు చెప్పలేవా ఆదివారం పూట? అన్నుంటే చెప్పబుద్ధి కాదన్నా, ఎందుకంటే అన్న ఒక పెద్ద తలకాయ కదా.
ఎవరి గురించి చెప్పాలి? ఏం పొడిగించుకుందాం? చెరు అరగంట పెడితే మంచిదా చెడ్డదా? మరి రేపు ఆదివారం నుండి చెప్పాల, గుర్తు పెట్టుకో. రక్షించబడిన పిల్లలు ఎన్ని సంవత్సరాలై రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలై ఆత్మీయంగా కొనసాగుతున్నావు? ప్రభుని గురించి ప్రకటించడానికి మనసు రాదా నీకు? వృత్తి చేసుకోవాలి, దుర్బుద్ధి కాదు. దినదినము వృద్ధి చేసుకోవాలి సంఘం. ఈ ఆధ్యాత్మిక జీవితములో, విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ప్రభు వచ్చు వరకు మొదటి మాట ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేస్తుంది. ఆదివారం ముఖ్యమంత్రి గారు మన మందిరంలో ఉన్నారనుకో, రొట్టె విరుస్తానే పరిగెత్తుతారా? చెప్పండి. ఏది మామ ప్రతిరోజు అంటే నీకేమైనా బుద్ధి ఉందా అనొచ్చు. వారంలో 3 గంటలు కూడా నీ ఒళ్ళు కూర్చోలేకపోతా ఉంటే నిన్నేమనుకోవాలి? నీకొక్కరికైనా పనులు, నీకొక్కదానికైనా పనులు, ఇతరులకు లేవా? అదేదో నీకు సందా కదా అన్నట్టుగా వేసిపోతున్నారు. ఒకళ్ళు ఇయ్యమంటే అలుగుతారు. ఏమన్నా నేను దేవుని భయం కలిగి ఉండాలనేది ఏమన్నా ఒక కోశాన్ని ఉందా? అది కూడా చెప్పాలన్నా. ఒక 3 గంటలు కూర్చోలేకుండా పోతున్నవే దేవుని మందిరములో. ఎక్కడ నీ ఆధ్యాత్మిక జీవితం? ప్రభు వచ్చు వరకు ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకము చేసుకోవాలి. లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వచనం. 19వ అధ్యాయము 13వ వచనం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడు. ప్రభు వచ్చు వరకు ఒక యజమానుడు తన దాసులను పిలిపించి వారికి 10 మీనాలిచ్చి, నేను దూరదేశం వెళ్తూ ఉన్నాను, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి. ఆత్మల సంపాదన ప్రభు వచ్చు వరకు ప్రతి విశ్వాసి బాధ్యత, ప్రతి సహోదరుని బాధ్యత. అవన్నీ అన్న చూసుకుంటాను లేనా, మనకి ఎందుకు లేనా? ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ప్రతి వానికి అంటున్నాడు ఆయన. దేవదానికి ఒక్కనికిగా ప్రభు కొరకు ఎంత ఖర్చు పెట్టావో, ఎంత మంది దగ్గరికి వెళ్ళి ప్రభు ప్రేమను చెప్పావో, ఎందరను ప్రభు యొద్దకు మళ్లించావో, వారికందరికీ పరిశుద్ధుల ఎదుట ఏం చేస్తాడు ఆయన? ప్రశంసిస్తాడండి. నీ సొంత పనులకు ఉన్నంత ప్రాధాన్యత, నీ సొంత పనులు, సొంత కార్యాలు నెరవేర్చుకోవడానికి ఎంత ఉబలాట పడుతున్నావు నీ ఆలోచన నెరవేర్చుకోవడానికి.
నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడి, ఆత్మల సంపాదన. సమరయ స్త్రీ ఆమె ఒక టైం టేబుల్ పెట్టుకుంది. ఎందుకు? ఉదయాన్నే వెళ్తే సింగారించుకొని వచ్చిందమ్మా ఎవరిని ముంచడానికి. ఒకవేళ సాయంత్రం వస్తే మళ్ళా రెడీ అయిందమ్మా ఎవరిని ముంచడానికో అని అంటారని ఈమె మధ్యాహ్నం వెళ్తా ఉంది. కానీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆమెతో ఒక సంభాషణ పెట్టుకుంది. అమ్మా కాసిన మంచినీళ్ళు లేవా అని. హే, మా నీళ్ళు నువ్వు తాగుతావా? ఇదేందమ్మా ఈ నీళ్ళు ఎప్పుడు దప్పిగా అవుతాయి, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడికి ఎన్నడూ తప్పి. అయ్యయ్యా అట్లయితే ఆ నీళ్ళు మాకు ఇయ్యయ్యా. అమ్మ పోయి నీ బలహీనతలను తీసుకొని రా. 5 మందితో ఇప్పుడు మాయా లేడీస్ కనపడుతున్నారు కదా, నిత్య పెళ్లి కూతురు ఎంతమందితో పెళ్లి చేసుకుందంట? 100 మందితో. ఎంతమందితో పెళ్లి చేసుకుందంట? 60 మందితో. ఎంతమంది పెళ్లి చేసుకుందంట? 12 మందితో. మాయా లేడీ ఈమె 5 మందితో ఒకరి తినకుండా ఒకరితో తన కోరికలు తీర్చుకుంటావు. నీకు 5 మంది పెనిమిట్లుండరు పట్టుకరా అంటే, అయ్యో నువ్వు సామాన్యుడు కాదు బాబు అని తన పాపపు కుండ వదిలిపెట్టేసి ఆ ఊరిలోని సమరయులకు వెళ్ళి తన యొక్క మార్పును చెప్పినప్పుడు ఆ స్త్రీ మాటను బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. నేను వచ్చు వరకు పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయాలి? నీవు నేను ప్రచురము చెయ్యాలి. నేను యేసు ప్రభు నమ్మకమునుపు నా జీవితం, నా యొక్క విధానం సమాజానికి అసహ్యకరంగా ఉండేది. నేను యేసు ప్రభు నమ్మాను, నన్ను ఒక ఇంటోనిగా చేశాడు, నాకు పిల్లలు ఇచ్చాడు, ఇప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను అంటే దేవుని కృప, యేసుక్రీస్తు కృప. మా ఎందుకురా ఆ దుర్మార్గమైన పనులు? ప్రభుని నమ్ముకోరా, మా ప్రభుని నమ్ముకోమ్మా. నీ ఆధ్యాత్మిక జీవితం, నీ మార్పును బట్టి ఇతరులు రావాలి దేవుని మందిరానికి. నీ మార్పును బట్టి ఇతరులు దేవుని యొక్క విశ్వాసం ఉంచాలి. నీ జీవిత విధానాన్ని బట్టి ఇతరులు ఆకర్షించబడాలి. ఆ అమ్మాయి ముఖము ఆరాధనలోనే చూసేది, మిగతా రోజులు అస్సలే కనపడదండి, బయటకే రాదండి. కనపడకోకుండా ఏం జీవనం? ఆ జీవనం నువ్వు కనపడకూడదు అనుకుంటే, ఆయన నువ్వు కనపడకూడదు అనుకుంటే ఉండగలమా మనం భూమి మీద? జాగ్రత్త. 2000 దయ్యాలు పట్టినవా మార్పు పొందినప్పుడు నిన్ను తృణీకరించిన ఈ లోకము నుండి నిన్ను వెంబడిస్తాను అంటే ప్రేమ కలిగిన దేవుడు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి, దేవుడు నీ యందు కనికరపడి నీ మేలు చేశాడు కదా, అవి నీ ఇంటి వారికి చెప్పురా అంటే వీడెంత గడుగ్గాయండి. లోక సామెత ఉంది కదా, దేవదానంద గారు, వీడు పొంతలో పుడితే పొయ్యిలో వేస్తే ఎక్కడికి వెళ్తాడంట మా వాడు మునిసామి కొడుకు? పొంతలో వెళ్తాడంట. కొన్ని పొంతలో వేస్తే పొయ్యిలో వెళ్తాడంట. వాడు 10 పట్టణములకు ప్రకటించాడండి.
వాని సాక్ష్య జీవితం, వాని మార్పును బట్టి వారు దేవుని మహిమపరిచారని. వారు దేవుని, మార్కు సువార్త 2వ అధ్యాయము 'చదవండి. అందరూ నీ సాక్ష్య విధానాన్ని బట్టి మార్పు పొందాలి. నీ మాటను బట్టి. పౌలు గారు అంటారు, వారు నా మార్పును బట్టి, నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచి. ఏమంటాడు? పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను, దేవుని సంఘమును పాడు చేయువాని, దేవుని ప్రజలను హింసించువాని, స్తెఫననే యవనస్తుని హత్య చేయునప్పుడు సాక్షిగా ఉన్న నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. నన్ను నియమించుకున్నాడు. నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడను. ఎంతమంది కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు దేవుడు చేసిన మేలును బట్టి. ప్రభు వచ్చు వరకు వ్యాపారము చేయుడి. ఓడు 5కు 5 సంపాదించాడు, ఓడు 10కి 10 సంపాదించాడు. ఒకడేమో ఆయన జీవితాన్ని గురించి చెప్తున్నాడు, ఇదిగా బట నువ్వు కఠినుడవు, మళ్ళీ ఏమవుతుందో అని అందుకే ఇచ్చేసిన. ఒరే 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 ఒరే, నీ నా మనసులో అట్లా ఉన్నప్పుడు నా సహకారుల కన్నా ఇవ్వచ్చు కదరా. వాళ్ళ వ్యాపారము చెడ్డదాసుడా. చాలా మంది చెడు క్రియలకు తోరపడుతూ ఉన్నా. నా మనసు తిరిగిన వానివైతే నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అది నా సహకారులకి ఇవ్వచ్చు కదా అని వాని చీకటి లేక తరిమేశాడు. కారణమేమి? ఎక్కడే కానీ క్రీస్తు ప్రేమను గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఒక్కరికి కూడా చెప్పలేదంట. మేము ఎవరి జోలికి పోంబా, మేము సేఫ్ అంతే, మా ఫ్యామిలీ సేఫ్ అని అనుకుంటే నష్టపోతావు. ఒక ఆయన ఇంగ్లాండ్ దేశంలో పెద్ద రైతు, దేవుడంటే గిట్టదు ఆయనకు. ఆయన ఇంటి పక్కనే 2 వృద్ధులు ఉన్నారు, ప్రభుని నమ్మిన వాళ్ళు. వారు ప్రభు దినము ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇతనికి విస్తారమైన పంట పండింది. పక్కనే ఎత్తైన కొండలు, లోయలు ఉన్నాయి. వర్షం వస్తే తడిసిపోతుంది. అందుకని ప్రభు దినమున కోత పని ప్రారంభించాడు. ఆ ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడు. ఆ రుద్రాలు చెప్తున్నారు, నేను ప్రభు దినమున ఏ పని చేయకూడదు, సర్వరోజు చేయొచ్చులే అంటే, లేదు ప్రభు దినం ఈ ఆదివారం కాబట్టి ఇంకొక ఆదివారం వస్తుంది,
పని అని సాయంత్రం కల్లా దాదాపు తన పంటనంతా కూర్చాడు. ఉదికు వాన పడుతూ ఉంది, అంతా సేకరించుకున్నాడు. ఏ వాన నన్ను భయపడతానా అంటున్నాడు. బాబు ప్రభుదినం చేయకూడదయ్యా అని ఆ వృద్ధులు చెప్తున్నా కూడా ఏం లేదు. పనంతా శ్రమించి కూర్చుకున్నాడు. ఒక్క పిడుగు పడాలి కల్లే పంట మొత్తం కలిపి, ఒకే ఒక్క పిడుగు. చెప్తే ఎన్నెళ్ళే కదా నేను నువ్వు ఆదివారం వద్దయ్యా, దేవుని సన్నిధిలో ఉండయ్యా, దేవుని ఘనపరచల్లయ్యా, ఏమయ్యా సోమవారం చేసుకోవచ్చు కదా. వానొచ్చే నీ ప్రభుదినం నాకేం లాభం? ఎందుకంటే అతని మందిరం అంటే గిట్టదు. సమకూర్చుకున్నాడు కానీ అనుభవించాడా? ఒక్క పిడుగు పడాలికి మొత్తం కాలిపోయింది పంట. మీకు ఆ వాస్తవ సంఘటన రేపు వాట్సాప్లో పంపిస్తాను. ప్రభుదినం ఆదివారమే ఇప్పుడు ట్రెండ్ మారింది. భక్తులకు కూడా ఆదివారమే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు. అది 11 గంటలకేనంట. 11 గంటలకు మా కుమార్తె పెళ్ళి రామమ్మ అంటుంది ఒక అమ్మాయి. కాదమ్మా, ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఎవరు పెట్టండి? పాస్టర్ గారే పెట్టారంట. ఆదివారమే అన్ని పనులు. విశ్వాసి ఆదివారం ప్రభుకు తప్ప మరి ఏ ఇతర కార్యాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. గుర్తుపెట్టు. నీ ఆధ్యాత్మిక జీవితం అంటే ఆయన వచ్చు వరకు నిన్ను పోషించు దేవుడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 35వ వచనం. యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళుచున్నవాడు దొంగల బారిన పడ్డాడు. లేవీయుడు యాజకుడు వచ్చాడని కనికరం లేకుండా వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చి వాని గాయములను కట్టి వాని ఎత్తుకొని పూటగుళ్ళ వాడిని ఇంట్లో చేర్చి ఆ పూటగుళ్ళ వాడిని అంటున్నాడు. లూకాసు వార్త 10:35. ఆ 2 దేనారములు తీసి వానికిచ్చి ఇతన్ని పరామర్శించుము. నేను వచ్చు వరకు నేను వచ్చు వరకు ఇతరుని పోషించుడి. ఇంకా ఏమైనా అవసరమైతే ఎక్కువైతే ఖర్చు నేను వచ్చినాక తీరుస్తాను. కానీ నేను వచ్చు వరకు ఇతని సంరక్షణ నీదే. ప్రభు వచ్చు వరకు సంఘాన్ని కాయాలి, పెంచాలి, పోషించాలి వాక్యం అనే ఆహారముతో. అందుకే అపోస్తుల కార్యాలు 20:32లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. గొర్రెల దొడ్డి కాదు, ఎట్టు పడితే అట్టు పోవడం. ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన తెలకుండా, ఆయన తెలపకుండా సంఘములో ఏ కార్యక్రమం జరగకూడదో అహరోను బిచ్చలి విడితనానికి వదిలేశాడంట. వారిని వదిలిపెట్టాడు. వారు పాపకరమైన శాపానికి గురయ్యారు. భక్తులంతా ఏమన్నారంటే, విదేశకాలంలో శిష్యులు, నువ్వు మాతో రా,
నువ్వు మాతో రా, మాకు స్థలం విశాలం కావాలి, ఇరుకున ఉంది, నువ్వు మాతో రా. మోషే అన్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడలా ఇక్కడి నుండి మేము, దావీదు అనుచరులు అన్నారు, నువ్వు ఏం సెలవిచ్చేదవో అది నెరవేర్చుటకు మేము సిద్ధం. వందల దొడ్డి కాదు సంఘం అంటే. ఏది చేయాలన్నా సేవకునికి తెలపాల. ఇష్టము కాదు, ఇష్టం వచ్చినట్లు కాదు. దేవుని సంఘం, దీనికి ఒక నాయకుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. వాందేందులు అడిగేదంటే ఇక దానికి మనం ఏమీ చేయలేము. సరే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చదవండి అపోస్తులు 20:32. దేవుడు తన స్వరక్తమును సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేవుడు అత్యక్షంగాను ఇచ్చిన యావత్ మందును వచ్చి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్త ఉంది. మందను గూర్చిన బాధ్యత జీతగాడు గొర్రెలు తనవి, వాడు వెళ్ళిపోతాడు. కానీ కాపరి వెళ్ళాడుగా. వారు దుఃఖముతో సేవ చేయకూడదంట, సంతోషముతో చేయాలి అంట. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం. పదిహేడవ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనంగా, దుఃఖముతో గాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి వాదేది అడిగేది, మనకు తెలుదా మనకు రాదా, పా పెద్ద బోడెప్పగాన్ని అడగాలంట. ఏంటి మీ లెక్కలేని పద్ధతి, లెక్కలేని ఆలోచన, లెక్కలేని నిర్లక్ష్యం. మందను ప్రభు భయముతో కాయాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో నీకొక బాధ్యత ఇచ్చాడు దేవుడు. నీ ఆలోచన, నీ చేష్టలు, ఇతరులతో నీ పనులు ప్రభును సంతోషపెట్టే విధముగా ఉండాలి, మనుషులను సంతోషపెట్టే విధముగా కాదు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ప్రభు వచ్చు వరకు పోషించాలి సంఘాన్ని. ప్రభు వచ్చు వరకు నమ్మకంగా ఉండాలి. దానియేలు అంటున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం.
నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండాలి. కానీ నిలకడలేని భక్తి ఈనాటి క్రైస్తవ్యానికి. ఉచితంగా పినాయిలు ఇస్తే తాగడానికి కూడా రెడీ అవుతున్నారు ఈ దినాలలో. సరే, ఉచితంగా ఏమిస్తే పినాయిలు ఇచ్చినా కూడా తాగుతారంట. ఖర్చు కాకూడదు. సరే, ఖర్చు పెట్టాలి అంటున్నాడు రక్షకుడు. ఖర్చు కాకూడదు అంట. ప్రభు కొరకు నీ సంపదన, నీ సమయము, నీకిచ్చిన కృపావరము ఆయన వచ్చు వరకు వ్యాపారము చేయి. అందుకు రెండింతలుగా దీవించబడతాం. ఇదేదో మతబోధ కాదు. ఏదో వచ్చారు 3 మాటలు చెప్పాలా, ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు. వాడు వెళ్ళిపోతాడు, వాడు జీతగాడు. వచ్చిన వాడు సంఘాన్ని వృద్ధిపరచాల కానీ సంఘములో సమస్యను సృష్టించకూడదు. నాకు తెలియకుండా ఏ సేవకుని మీరు ప్రార్థన చేయించుకోకూడదు అంటున్నాడు. ఒకవేళ మీరు చచ్చిపోతే మా స్థలంలోనే కదా మీరు పూర్చేది, కాబట్టి మీరు అందరూ మా దగ్గరికి రావాలంటున్నాడు. ఉంటే 3 సంవత్సరాలు ఉంటావు, 5 సంవత్సరాలు ఉంటావు, తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత స్థానికుడు ఎక్కడైనా పోతాడా? ఒకడొకడు తన్నుకోవడమే కదా. నీకు అవసరమా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడ? దేవుని పని చేసేకొచ్చావు. యాజకుడు యాజకత్వమే చెయ్యాలి కానీ రాజకీయం చేయకూడదు. నష్టపోతావు. ఇక్కడ కాకపోతే ఇంకొకసాట దెబ్బతింటావు. మనుష్యుడా, నువ్వు ఏమి విత్తేదవో ఆ పంటనే. పుక్కిటి పురాణం కాదు బైబిల్లో. యథార్థమైనది, ఉన్నది ఉన్నట్లుగా రాయబడిన గ్రంథం బైబిల్. ప్రభు వచ్చు వరకు నమ్మకముగా ఉండాలి. అంతవరకు సహించిన వాడెవడో వాడు రక్షణ పొందును. ఆయన నామము కొరకు శ్రమలు, బాధలు, నిందలు, తిరస్కారములు, అపనిందలు, లెక్కలేని బ్రతుకు భరించాలి అంతే. ఆయన వచ్చు వరకు నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు ఆయన. నీ శ్రమను ఆశీర్వాదముగా మారుస్తాడు ఆయన. ఆయన వచ్చు వరకు సిద్ధముగా ఉండాలి అంట. మత్తయి సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అనుకొనని గడియలో వస్తాడంట ఆయన. భార్య అనిందంట, ఏంది నువ్వు ఆదివారం కదా ఏం ఉండేది, గురువారం వస్తున్నావు కదా, మంగళవారమే ఎందుకు వచ్చినావు అడిగిందంట. మంగళవారమే భర్తకి ఇంటికి వచ్చి అధికారం ఉంటుందా ఉండదా? భర్త అంటున్నాడు, అట్లనా? అట్లయితే నేను ఇంటికి పోయి బుద్ధి బస్ స్టాండ్లో ఉండి 2 రోజులు 2 వచ్చాలి అన్నాడంట. యజమానుడు ఎప్పుడైనా
మన దేశపు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఒక అందమైన పూతోట పెంచుకున్నాడు. ఒక తోటమాలికి అప్పచెప్పాడు. ఆ తోటమాలి యజమానుడు ఎప్పుడు వచ్చునా అనే భావన లేకుండా ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నాడు. మీ యజమానుడు సంవత్సరానికి ఒకసారి కదా ఇక్కడ వచ్చేది, అంత సిద్ధం ఎందుకు అని అంటే, ఆయన నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడు. ఆయన ప్రతి నెల నాకు జీతము పంపుతూ ఉన్నాడు. నేను తినే భోజనానికి ఆయనకు నేను నమ్మకంగా సేవ చేయాలా వద్దా అన్నాడు. చాలామంది ఆలస్యం అనుకొని అక్కడే ఉంది. అది కొనికి నిద్రపాటు కన్యకలు. ఇక్కడ చూడు ఏముందో, ఒక చెడ్డ దాసుడు ఏమంట తాగుచు తినుచు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విశ్వాసులు కూడా ఈ మంపులోనే ఉండిపోయినారు. దుష్టుడైన దాసుడు ఆలస్యం చేయిస్తున్నాడు తన మనస్సులో అనుకొని, కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచు. ఇప్పుడు విశ్వాసి కూడా అంతే కదా. ఏముంది లేరవ్వా, ఆయన రాకడలో శిలువలో దొంగ ఏమన్నాడు? దారా మరియమ్మ ఏమన్నాడు శిలువలో దొంగ? అసలు ఆయన చూపితే నాకు భయం అవుతుంది. నువ్వే చెప్పు అంటాను. ఏమన్నాడు? పాపిడైన నన్ను అంటే పరలోకం. పాపా ఇంత నమ్మకంగా ఎవడుంటాడో అయిపట్టే ఆడీడ బాగా తిని గుండ్రాయి మాదిరి నుండి చెప్తా ఉంటాడు. ఎన్నో చెప్తా, అంత చేయగలమా మనం? తప్ప ఆలస్యము చేయుచున్నాడని నీ ఆధ్యాత్మిక జీవితంలో అలక్ష్యంగా ఉంటే సాతానుకు ఎరగా ఉపయోగపడతావు. సాలీడు చుట్టూ ఎన్ని కన్నులురా? ఎన్ని కన్నులు ఉంటాయి సాలీడుకు? చెప్పినారా నీ స్కూల్లో? ఏం పేరు నీ పేరు? బీస్ కదా మీరు, నిలబడు చెప్పు. సాలీడు చుట్టూకు ఎన్ని కన్నులు ఉంటాయి? 6 ఉంటాయా, 7 ఉంటాయా, 8 ఉంటాయా, 2 ఉంటాయా, అసలు 1 ఉంటాయా? అసలు ఉండవా? మళ్ళా కోటు కూడా వేసుకొని వచ్చినావు. అందగాడు బీసుగాడు. కూర్చో. సాలీడు చుట్టూ 8 కళ్ళు ఉంటాయి. దాని తలపైన అది చుట్టూ చూస్తూ ఉంటుంది, ఎక్కడ ఎరా ఆహారం పడుతుందా. ఈ భ్రష్టమైన లోకములో నీవు నేను నిర్లక్ష్యంగా ఉండకూడదు. చుట్టూ కళ్ళు చేసుకొని బతకాలి. ఇది భ్రష్టమైన లోకం, ఇది దుర్మార్గమైన లోకం. ఈ భ్రష్టమైన లోకములో నీ ఆధ్యాత్మిక జీవితములో పౌలు గారు అన్నారు, నేను నా మనస్సాక్షిని నిర్దోషముగా చేసుకొని ప్రతి దినము. విశ్వాస జీవితంలో ఆఖరి మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నేను వచ్చు వరకు నేను త్వరగా వచ్చుచున్నాను, అపహరింపకుండునట్లు. నేను వచ్చు వరకు నీ కిరీటము అపహరింపకుండా చూసుకో. కనుక విశ్వాసి యొక్క మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో
గత నెలలన్నీ మీ రెక్కల కింద ఉంచుకొని నూతన మాసాన్ని బహుమానంగా ఇచ్చి ఈ ప్రభుదినమందు మీరు చేసిన ప్రతి విధమైన మేలులను జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించుటకు గణపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. చిన్నం ప్రభాకర్ గారి తల్లి మీ పిలుపు తీసుకు సోదరులకు సోదరిమణులకు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ దీవించమని అడుగుతాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు కృపను దయచేయండి. మా మండలము నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనురాలు, ప్రతి విద్యార్థి విద్యార్థిని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. మా మండలములో ఉంటున్న పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ నైనా మరి ఎండిఓ, మా మండల నాయకులను అధికారులను పెడుతుంది. మా తాడపతి నియోజకవర్గం నాయకులను అధికారులను దీవించి, మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను అధికారులను దీవించి, మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గవర్నర్లను మీరు దీవించి, మా భారతదేశం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. నేను మా భారత ప్రజలను దీవించి, మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించి, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. ప్రపంచ ప్రజలను, నాయకులను, ప్రభుత్వ నాయకులను దీవించండి. ముఖ్యంగా విజయవాడ విలవిలలాడిపోతూ దేవా అనేకులు జలప్రళయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. కొందరు ఆహారము లేక అలమటిస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలు సహాయం చేయొచ్చు ఉన్నాయి. దీవించండి. స్వచ్ఛంద సంస్థలను దీవించండి. సంపన్నులు, సామాన్యులు భారీగా విరాళమిస్తున్నారు. మూలనున్న ప్రతి వ్యక్తికి చేరుటకు మీ కృపను దయచేయండి. అశుభ్రం ద్వారా ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పుట్లూరు శాంతమ్మ గారికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. ఇన్నయ్య తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బత్తల దేవదానం గారి భార్యను మీరు దీవించండి. ఈ చలి, ఈ వర్షములో ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. దేవదాస్ తల్లిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైన ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి. దారాకిషోర్ ఆపరేషన్ జరిగింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. సంతోషంతో నడుచుటకు మీకు కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు కృపను దయచేయండి. ఆశిస్తున్నాము వచ్చే శనివారము నైనా మరి కొండ ప్రాంతంలో ఓ చిన్న కూడిక జరగాలని ఆశిస్తున్నాము. మీరే కార్యం జరిగించండి అయ్యా. మీ కృపను దయచేయండి నైనా. సంఘములోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పైన కప్పు విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను బలపరచండి. దేవ సంఘ నాయకులను దీవించండి. సంఘ విశ్వాసులను దీవించండి. ఈ నూతన నెలలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ నైనా ఆయా విధాలుగా, అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి.
ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చోండి.